హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇట్స్ మిన్ను చిన్ను ఛానల్. ఈరోజు అటుకుల పెసరపప్పు పాయసం ఎలా చేయాలో చెప్తాను. పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాయసం చేయడానికి ముందుగా 1 కప్ పెసరపప్పుని తీసుకోవాలి. పెసరపప్పును వాష్ చేసుకొని 3 కప్పుల నీళ్ళు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, పప్పు అయితే చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పును పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యిని కరిగించుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా వేయించుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని కిస్మిస్ని వేసుకొని వేయించుకోవాలి. కిస్మిస్ కూడా అయిపోయాయి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 కప్పుల మందపాటి అటుకులను వేసుకోవాలి. అటుకులను బాగా వేయించుకోవాలి. పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. అటుకులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 లీటర్ పాలను వేసుకొని పాలని బాగా మరగనివ్వాలి. మేము ఎక్కువ క్వాంటిటీని చేసాం కాబట్టి లీటర్ పాలు తీసుకున్నాం. పాలు పొంగొస్తున్నాయి. ఇప్పుడు మనం వేయించుకున్న అటుకులని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటుకులను ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మనం ఉడికించుకొని పెట్టుకున్న పెసరపప్పును ఇందులో వేసుకోవాలి. పప్పంతా ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుతూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక 2 కప్పుల వరకు బెల్లంని వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినాలంటే ఇంకొక కప్ వరకు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. టేస్టీ అండ్ హెల్దీ పాయసం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో కమ్మనైన ఈ అటుకుల పెసరపప్పు పాయసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel. Thank you for watching my video.